అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షా హైదర్ యూట్యూబ్ ఛానల్. డ్యూటీ పడింది నాకు. ఈరోజు మా వాడు ఇండియా నుంచి కువైట్కి వచ్చినాడు. కుకింగ్ చేస్తాడు ఈడ మా ఇంట్లోనే. బయలుదేరే దాంట్లోనే మధ్యలోనే ట్రాఫిక్ తొలగింది. 50 నెంబర్ రోడ్లోనే అట్నుంచి మెల్లిగా అట్టుకుంటూ జారుకుంటూ బయలుదేరాను. వాడు ఫోన్ల మీద ఫోన్ చేసిన తొడగారా ఎంతసేపు ఈడే ఉండాలన్నాడు. సరే మా అమ్మ వస్తాను, కాసేపు ఉంటూ ఆడే వచ్చేసాను. ఒక 10 నిమిషాల్లో వచ్చేసాను. కువైట్ వ్యూ చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముందులాగా ఏం లేదు, నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. అంతా మారిపోయింది. టెర్మినల్ 4 కువైట్ అరైవింగ్ ఎయిర్లైన్స్ దగ్గరికి బయలుదేరాను. మా వాడు ఎక్కడున్నాడో ఏమో ఆలోచించుకుంటా బయలుదేరేసి ఇటు అటు చూసుకుంటా పోయినాను. నేను చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. అంతా మారిపోయింది. ముందు 7 సంవత్సరాలు ముందు ఒక రకంగా ఉన్నింది, ఇప్పుడు ఒక రకంగా ఉన్నింది. అరైవింగ్ పాయింట్కి వచ్చేసాను. మా వాడు ఎక్కడున్నాడని చూస్తూ ఉన్నాను. ఇక్కడున్నాడా అక్కడున్నాడు, యాడున్నాడు స్వామి అని అనుకుంటా ఉంటే అక్కడి నుంచి నాకు చెయ్యి ఊపాడు. నేను సరే వస్తాను ఉండని చెప్పేసి చూసుకొని సరైన చోటు బండి పెట్టాలి కాబట్టి పోలీసులు ఉన్నారు కాబట్టి ముందులాగా లేదు. ఫైన్లు ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా వాడు ఫైనల్లీ వచ్చేసాడు. అని చెప్తానంటే ఇంకా నవ్వుకొని ఆయన కలుసుకొని ఆయన లగేజ్ ఏముందో పెట్టుకొని బయలుదేరేసాము. మేము ఆయన ఇంటికి ఫోన్ చేసుకుని వచ్చేసానని చెప్పాడు. సరే ఇంకా సిటీకి హలో అని పరిగెత్తా ఇంకా బయలుదేరేసాము. ఇంకా అరైవింగ్ పాయింట్ నుంచి మనము కువైట్ సిటీకి బయలుదేరాము. నేను ఉండేది కైఫాన్లో. నాకు ఇక్కడే ముందు పాత ఇల్లులోనే నేను ఉన్నాను. కైఫాన్లోనే మళ్ళీ బయలుదేరి ఆయనకి ఇచ్చిపెట్టేసి మళ్ళీ నాకు డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ చూసుకొని చక్కగా ఇంకా 50 నెంబర్ సిటీ రోడ్ పట్టుకొని బయలుదేరా. మసీదు ఉంది, ఎన్నో రోజులు చూస్తాను. అందరికీ తెలిసిందే, కువైట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళు ఇండియా వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా అట్టే మేము బయలుదేరేసి వచ్చేసాను. ఇది మా ఏరియా, ఇది నేను ఉండే ఇల్లు ఇక్కడే. ఇంకా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. మరిన్ని విషయాలతో